నమస్తే. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ పక్కన అగ్రసేన్ చౌక్ దగ్గర ఉన్నాం, నియర్ తెలంగాణ భవన్ దగ్గర. సో ప్రధానంగా ఈరోజు హైదరాబాద్ సిటీలో ప్రధానంగా అయితే కేబీఆర్ పార్క్ పక్కన కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే రూట్ అయితే డైవర్షన్ అయితే చేయడం జరిగింది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. సో ఏదైతే చూసుకుంటే హెచ్సిటీ డెవలప్మెంట్లో ప్రాజెక్ట్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఈరోజు మార్నింగ్ 6 o'clock నుండి వన్ వే రూట్ అయితే ట్రాఫిక్ పోలీసులు అది ఇక్కడ నియమించడం జరిగింది. సో ప్రధానంగా ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఏర్పాటు చేస్తున్న హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా 7 ఫ్లైఓవర్లు కావచ్చు, 7 అండర్ పాస్ బ్రిడ్జ్లు కావచ్చు, ఈ కట్టే కార్యక్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువవుతుంది, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువవుతుంది. సో ఈ జరిగే ఏదైతే పనులు ఏవైతే జరుగుతాయో ఆ పనులు చేసే ప్రక్రియలో భాగంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా ప్రతి రోడ్డు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ప్రతి రోడ్డు 30 నుండి 40% తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు అయ్యి వాళ్ళకు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి అనే కారణంగానే ఈ వన్ వే రూట్ అనేది పెట్టడం జరిగిందని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ స్మూత్గా ఉండడం, ప్రయాణం సమయం తగ్గడం, కాలుష్యం తగ్గడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ ట్రాఫిక్ పోలీసులు అయితే హైదరాబాద్ పోలీసులు దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రధానంగా దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ ప్రయాణికులకు సౌకర్యంగా రవాణా అనేది జరగడం కోసం అని చెప్పేసి ఆల్రెడీ 2 సార్లు ట్రయల్ చేయడం కూడా జరిగింది. ఏప్రిల్ 5వ తారీఖు 3 గంటల పాటు, అదేవిధంగా జూన్ 21 6 గంటల పాటు ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి దీనికి వన్ వేని ట్రయల్ రన్స్ కూడా చేసిన దృశ్యాలు కూడా మనం గతంలో చూసినాం. సో ప్రధానంగా 6 జంక్షన్లని డైవర్ట్ చేసే అవకాశాలు చేయడం జరిగింది. సో ప్రధానంగా 6 జంక్షన్లు ఏవైతే ఉన్నాయో కీలకమైన జంక్షన్లు ఇవి, వీటినే డైవర్ట్ చేయడం జరిగింది. సో అగ్రసేన్ చౌక్ ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నట్టు తెలంగాణ భవన్ పక్కన, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్టు, రోడ్ నెంబర్ 5, ఫిలిం నగర్, ఎన్టీఆర్ భవన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఈ జంక్షన్లని ప్రధానంగా డైవర్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యమైన మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ వన్ వే రూట్లో భాగంగా ఎన్టీఆర్ భవన్ దగ్గర రైట్ టర్న్ క్లోజ్ చేసి కేబీఆర్ పార్క్ వైపు రోడ్ నెంబర్ 45 మళ్ళించి రోడ్ నెంబర్ 45 లేదా జర్నలిస్ట్ కాలనీ మీదుగా వెళ్ళాలని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది ఏదైతే ఎన్టీఆర్ భవన్ దగ్గర. అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఎన్ఎఫ్సిఎల్ పంజాగుట్ట బేగంపేట్కి వెళ్ళే లైన్స్ రీఅలైన్ చేశారు. అలాగే రోడ్ నెంబర్ 10, రోడ్ నెంబర్ 12, 36 ఫిలిం నగర్ కొత్త మీడియన్ ఓపెనింగ్ ఆల్టర్నేట్ జంక్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ఏర్పాట్లు కూడా చాలా చేయడం జరిగింది. లైన్ మార్పింగ్లు కావచ్చు, జంక్షన్లు కొత్తగా బోర్డులు పెట్టి కూడా ప్రయాణికులకి ఈజీగా వెళ్ళే విధంగా కూడా కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. సో ప్రధానంగా ఈ గూగుల్ మ్యాప్లలో కూడా కొత్త డైరెక్షన్లు కూడా అప్డేట్ చేయడం జరిగింది ట్రాఫిక్ పోలీసులు. సో ప్రయాణికులు ఏదైతే మార్నింగ్ టైంలో ఆఫీస్లోకి వెళ్ళే ముందు తెలియని వాళ్ళు వస్తూ ఉంటారు, తెలుసుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం మీరు ముందు వెళ్ళే ముందే ఒకసారి ఏదైతే ఈ ట్రయల్ లైన్స్లో బాగా చెప్పిన దాని ప్రకారం ముందే మీరు చూసుకొని లైన్ 1, లైన్ 2 అనేది 2 లైన్లు అయితే పెట్టడం జరిగింది. సో వాటి ప్రకారంగా చూసుకొని వెళ్తే ఈజీగా వెళ్ళే అవకాశాలు ఉంటుందని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. సో ప్రధానంగా ఈ ఏదైతే హెచ్సిటీ కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్సిటీ ఏదైతే ప్రాజెక్టులో భాగంగా చేస్తూ ఉన్నారో దీని సారాంశం ఒకటే, కేబీఆర్ పార్క్ చుట్టూ 5 కిలోమీటర్ల రోడ్ ఇప్పుడే వన్ వే పూర్తయ్యేంత వరకు అయితే ఈ ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలి, పర్యావరణం బాగుండాలనే కాన్సెప్ట్తో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నాం. దాదాపుగా 18 నెలలు పట్టవచ్చు, 17 నుండి 18 నెలలు పట్టవచ్చు ఈ పనులు. సో ప్రయాణికులు ఎవరైతే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇతర బిజినెస్ వర్క్ మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, కొంచెం ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ నిదానంగా వెళ్తే అందరూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తా ఉన్నారు. చూశారు కదా, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈరోజు మొదటి రోజు కావడంతో కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిన పరిస్థితి చూసాం మనం. పొద్దున దాదాపుగా నెక్ టు నెక్ ట్రాఫిక్ వచ్చిన పరిస్థితి కూడా మనం మార్నింగ్ చాలా సందర్భాల్లో చూసాం. సో ఇప్పటికీ కూడా ఇప్పుడు దాదాపుగా 2-3 అవుతా ఉంది టైము. సో ఈ టైంలో కూడా కొంచెం ఓకే, మార్నింగ్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ క్లియర్గా కొంచెం ఒక అవగాహన వచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అటు చూసుకోవచ్చు ఒకసారి, రోడ్స్ అన్నీ ఎంటీగా కనిపిస్తూ ఉన్నాయి, ఫ్రీ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో మార్నింగ్ ఆఫీస్ అవర్లో, ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళే టైంలోనే కొంచెం ట్రాఫిక్ హెవీగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ట్రావెల్ చేసే వాళ్ళు కొంచెం ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించి వెళ్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి కూడా
దీనికి సంబంధించిన ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అయితే సూచిస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు మీరే విజువల్స్లో.